హాయ్ అండి, నమస్తే. శ్రీ దత్త సహిత శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి వెళ్ళామండి. ఇది వరంగల్లో శ్రీదేవి టాకీస్ వెనుక ఉంటుందండి ఈ సాయిబాబా మందిరం హన్మకొండలో. మేము మా స్నేహితులం కలిసి ఎప్పటి నుంచో ఈ దేవాలయానికి వెళ్ళాలనుకున్నామండి. ఇన్ని రోజులకి ఈరోజు కుదిరింది. సాయిబాబా మందిరానికి మేము వెళ్ళేసరికి అప్పుడే హారతి జరిగింది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందండి. ఇదిగోండి పుట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. తర్వాత పక్కనే తుని ఉందండి. అక్కడ చూడండి అందరూ దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 3 చుట్లు తిరిగి మళ్ళీ పక్కగా వచ్చాము. పక్కనే రావి చెట్టు, మేడి చెట్టు 2 చెట్లు కలిసి ఉన్నాయి. దాని కిందే సాయిబాబా కొలువై ఉన్నారండి. ఇది చాలా బాగా అనిపించింది మాకు. ఇక్కడే కాసేపు సాయినాథ్ సన్నిధిలో కూర్చొని ఉన్నాము కాసేపు. ఈ చెట్టుకి మొక్కి కొబ్బరికాయలు కడుతున్నారండి. ఇలా కడితే పిల్లలు కలగని వారికి పిల్లలు, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయని ఇక్కడ నమ్మకం అటండి. ఆ చెట్టు చుట్టూరు దారంతో చుడుతున్నారండి. అది కూడా చాలా బాగా అనిపించింది. ఈ పక్కగానే కృష్ణుడు ఉన్నాడండి. ఉసిరి చెట్టు ఉందండి. ఉసిరి చెట్టు కింద కృష్ణుడు ఉన్నాడు. చాలా బాగా అనిపించింది. అందరం కలిసి దేవుడి దర్శనానికి లోపలికి వెళ్ళామండి. అప్పుడే హారతి అయ్యి అందరూ లైన్లో వెళ్తున్నారు. చాలా జనం ఉన్నారండి. ఈ మందిరంలోనే ధ్యానం చేసుకోవడానికి ధ్యాన మందిరాలు కూడా ఉన్నాయండి. ఆడవారికి వేరు, మగవారికి వేరు. కాసేపు ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకున్నాము. మీరు ఆ షిరిడి సాయిని దర్శించుకోండి. నమస్తే. చూడాలయ్యా మా గుండె చాటు బాధ నీకు చెప్పాలి.